ప్రపంచంలో మన తెలుగు వారు ఎక్కడున్న ప్రతి పొజిషన్లో కూడా వారు మన ఘనతను చూపిస్తున్నాం. అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్లో సుమారుగా మన తెలుగు వారు నాకు తెలిసిన ప్రకారం ఒక 10 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తుంది గల్ఫ్ కంట్రీలో కాదు, యుఏఈలో. సో అలాగే మన తెలుగు వారికి మంచి వినోదం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ గామా అవార్డ్స్ని స్థాపించడం జరిగింది. మేము 4 ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా జరిపాము. 5వ ఎడిషన్ కోసం మేము మా ప్రయత్నాలు ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఇప్పుడు ఈ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది, ఎవరెవరు వస్తారు అనేది మీరు రివీల్ చేస్తాం 1 by 1. సో మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నప్పుడు మన పరాయి రాష్ట్రాలు అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో మంచి కార్యక్రమం చేస్తూ చాలా ఆకట్టుకునే విధంగా చేస్తుంటారు. వారికి ధీటుగా అంటే మన తెలుగు వారు కూడా ఇటువంటి కార్యక్రమం చేయగలరు అని చెప్పడం కోసం ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ తెలుగు వారందరికీ ఒక గర్వకారణంగా ఉండేలా ఈ గామా అవార్డ్స్ని మేము ప్లాన్ చేస్తున్నాము. దానికి ప్రతి ఒక్కరికి అంటే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్పాన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పాన్సర్స్కి కూడా మాకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన తెలుగువాడు చేస్తున్నాడు అనే ప్రతి తెలుగువాడు కూడా గర్వంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ ఈ సపోర్ట్ చేస్తున్న ప్రతి తెలుగువారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతటి కార్యక్రమానికి చాలా ప్రముఖులు, సినీ ప్రముఖులు కానివ్వండి, కళాకారులు కానీ చాలా సపోర్ట్ చేస్తుంటారు. మేము మనకున్న రెప్యుటేషన్తో చాలా సానుకూలంగా ప్రతిబింబిస్తారు. కళాకారులు కానివ్వండి, లేకుంటే సినీ రంగంలో ఉన్న ప్రముఖులు గారిని వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు గామా అంటే ఒక ఎమోషన్ అనమాట ఎప్పుడు కూడా. సో గల్ఫ్ అకాడమీ ఇంతకుముందు మ్యూజిక్ అవార్డ్స్తో స్టార్ట్ అయింది, తర్వాత మూవీ ఇంక్లూడ్ అయింది. మూవీకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్లో ఇంపార్టెంట్ సాంకేతిక విభాగాలు, అలాగే నటన, సంగీతం, వీటన్నిటికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మన దుబాయ్లో అంగరంగ వైభవంగా ఖర్చుకి, భారీతనానికి, నష్టానికి వెనుకాడకుండా మా త్రిమూర్తులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరందరూ చేస్తున్నటువంటి సపోర్ట్కి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అందరికీ కూడా. ఎందుకంటే ఏదో సినిమాలు అన్నట్టు మనిషి అన్నాక కొంచెం కళాపోషణ కావాలంటారు. సో కళాపోషణ కావాలి అనుకుంటే సరిపోదు, చేసేవాడు కావాలి. ఆ చేసేవాడు ఆ పని కనుక ఎన్నో లాభ నష్టాలు ఉంటాయి. లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఇంత పెద్ద ఈవెంట్ని దేశం కాని దేశంలో తక్కువ మంది మ్యాన్ పవర్తో చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో జూన్లో రాబోయే ఈవెంట్కి అప్పుడే మొన్న 3 నెలల నుంచి వీళ్ళు అప్పుడే కింద మీద పడుతున్నారు. పాప మా సౌరవ్ గారు ఏదో దుబాయ్ టు ఇండియా సిటీ బస్ ఎక్కువచ్చినట్టు వస్తున్నాడు. వాడు ఎక్కడున్నారంటే ఇదిగా మామ ఇక్కడ మణికొండలో ఉన్నాను అంటాడు. ఎక్కడున్నారు అంటే ఇక దుబాయ్లో ఉన్నాను మామ అంటాడు. థియేటర్ నిన్నా కదా మణికొండలో ఉన్నారు. సో అంత కష్టం, ఇది అంతా చేయాల్సిన పనేం లేదు. ఈ ఇన్వెస్ట్మెంట్ని, ఈ కష్టాన్ని ఇంకో వ్యాపారం మీద పెడితే ఇంకా మంచి లాభాలు చూడొచ్చు బేసిక్గా. కానీ వాళ్ళకున్న పిచ్చి అంతే, ఆ కళ మీద, సినిమా మీద, దాని మీద ఉన్నటువంటి చూసుకోండి మీరు ఎక్కడ ఏ దేశంలో చూసుకున్నా కానీ, ఏ ఊర్లో చూసుకున్నా కానీ, హైదరాబాద్లో చూసుకున్నా కానీ, రాజమండ్రిలో చూసుకున్నా, లేకపోతే విజయనగరం ఎక్కడ చూసుకున్నా సరే కళకు సంబంధించి ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేయాలనే ఆ దురద, ఆ పిపాస ఉన్నవాళ్ళు 1,00,000 మందికి ఒకడు ఉంటారు అంతే నాకు తెలిసి. ఓళ్ళలో అయితే 5,000కి ఒకడు ఉంటారు అంతే. వాళ్ళకే ఉంటుంది ఆ సరదా చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ లాభ నష్టాలు చూసుకోవడం కానీ, వాళ్ళకి ఏంటో అదొక పిచ్చి అంతే. ఒక కళాకారుని తీసుకొచ్చి సత్కరించాలి, వాళ్ళని అక్కడున్న అందరికి పరిచయం చేయాలి, ఆ ప్రపంచానికి వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకు ఒక మంచి పురస్కారాలు అందజేయాలి అనే తపన, తృష్ణ చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను ఇది గామా ప్రతి ఈవెంట్లో ఇప్పటివరకు నేను ఎప్పుడు మిస్ కాలేదు. ఫస్ట్ ఈవెంట్ నుంచి కూడా నేను వస్తూనే ఉన్నాను. నాకు అందుకే అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి ఉద్దేశం లేకుండా మనస్ఫూర్తిగా చేస్తుంటాడు త్రిమూర్తులు. అందుకే నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, పువ్వులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రానగానే వస్తూ ఉంటాను బయలుదేరి. చెప్పాను కదా, ఆయన ఒక బలహీనత, మాకు గామా అనేది నాకు ఒక బలహీనత అంతే. దట్స్ ఇట్, సింపుల్. సో ఇప్పుడు రాబోయే ఈవెంట్ ఇంకా అద్భుతంగా జరగాలి. త్రిమూర్తులు గారు గామాని నిర్వహించడంలో
చాలా చాలా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అంతమంది పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురావడం మీరు చూసారు. డే 1 నుంచి కూడా లైక్ పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఎప్పుడు ఏ రోజు తగ్గలేదు తను. లాస్ట్ ఇయర్ కూడా అసలు అద్భుతంగా చేశారు ఈ ఈవెంట్ని. సో ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుగుద్ది అని, ఎందుకంటే ఉద్దండులైనటువంటి వాళ్ళు లైక్ కోదండరామిరెడ్డి గారు, బి గోపాల్ గారు, శ్రీ కోటి గారు ఇలాంటి వారి ఒక ఈ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, వాళ్ళకి ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సాయంత్రాన్ని ఇంత అందంగా చేయడానికి ముఖ్యమైన కారకులు మీరు కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గల్ఫ్ గడ్డపై తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే గామా వేదిక సినీ ప్రతిభను గౌరవించే గొప్ప సందర్భం. గామా జ్యూరీ చైర్పర్సన్స్ గా సినీ ప్రపంచాన్ని శాసించిన ముగ్గురు గొప్ప వ్యక్తులు. దుబాయ్ ఈ గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు మంచి గొప్పవాళ్ళు, అంటే మంచి కళా హృదయం కలిగిన వాళ్ళు. సో ఈ సంవత్సరం కూడా గామా అవార్డ్స్ జరుగుతున్నాయి. మామూలుగా ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం. సో అయినా సరే పర్వాలేదండి, మేము మా వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం, దుబాయ్లో ఉన్న మా వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. సో నేను వస్తున్నాను, మీరు కూడా రండి, అక్కడ కలిసి సక్సెస్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ టు ద గామా. థ్యాంక్ యూ. గామా అవార్డ్స్ ప్రతిసారి నేను రావడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్గా కేసరి గారు ఆయన ఆధ్వర్యంలో గామా అవార్డ్స్ అనేది అద్భుతంగా జరిగింది ఇన్నాడు దుబాయ్లో. ఈసారి కూడా 2024లో జరిగేటువంటి మూవీస్ డైరెక్టర్స్ కానీ, హీరోస్, కంపోజర్స్, సింగర్స్ అందరికి గాను మళ్ళీ గామా అవార్డ్స్ ఇవ్వటం ఈ 2025లో జరగబోతుంది. ఈ అద్భుతమైన వేడుక మీరందరూ ఇచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలి. మంచి టాలెంటెడ్ టెక్నీషియన్స్ అందరికీ గామా అవార్డ్స్ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నాం. సో మీరు అందరూ ఇచ్చేసి బ్రహ్మాండంగా, అంటే దేర్ ఆర్ సో మెనీ స్టార్స్. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నన్ను ఎంతగానో దీవించారు. నేను ఒక ఆల్బమ్ సాంగ్ చేసినప్పుడు మీరు అందరూ విని ఎంతగానో ఆశీర్వదించారు. ఐ ఆల్వేస్ దుబాయ్ ఆడియన్స్ అంటే నాకు చాలా లవ్ యూ ఆల్. సో మా గామాని మళ్ళీ ఒకసారి మంచి ఊపుతోటి మళ్ళీ గ్రాండ్ సక్సెస్ చేయవలసిన కోరుకుంటూ మిమ్మల్ని సెలవు తీసుకుంటున్నాను. మీ కోటి. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. తెలుగు చలనచిత్ర రంగంలో మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులని, టెక్నీషియన్ని గుర్తించి ఇచ్చే అవార్డ్స్ గామా అవార్డ్స్. ఈ అవార్డ్స్ గత 4 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం 2024 సినిమాలకు సంబంధించి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి జూన్ 7, 2025లో ఇచ్చే అవార్డ్స్ గొప్ప వేదిక గామా అవార్డ్స్. ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మీకు ఇష్టమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వస్తున్నారు. అందరం ఎంజాయ్ చేద్దాం. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. ఈ వేదికని సక్సెస్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ గామా అవార్డ్స్. తెలుగు సినిమా కోసం మనమందరం ఒక్కటయ్యే అవార్డుల వేడుక. సినిమా రూపశిల్పులకు మరెన్నో గౌరవాలు అందించే గామా వేదిక దుబాయ్ మీకు ఆహ్వానం పలుకుతోంది. గామా అవార్డ్స్ 2025 తెలుగు సినీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.